కోటి ఈసామియా బజార్లోని సంతోష్ మాత ఆలయంలో చికోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో సుల్తాన్ బజార్ పోలీసులు చికోటిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో చికోటి వాగ్వాదానికి దిగారు. తాను ర్యాలీగా వెళ్లటం లేదని కారులోనే వెళ్తున్నట్లు చెప్పడంతో పోలీసులు రాజాసింగ్ ఇంటికి అనుమతించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఒక హిందువుగా తాను రాజాసింగ్ను కలవటానికి వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని చికోటి ప్రవీణ్ మండిపడ్డారు. ఇదే విధంగా ఆంక్షలు కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో హిందువులు మైనార్టీలుగా మారే ప్రమాదం ఉందని చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమంతా హిందూవాదులము, హిందూ గురించి పోరాటం చేసే వ్యక్తులు ఇంకా మేము ఉంటాము, వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తాము. నాకు ఆయన ఎమ్మెల్యే దృష్టి రాజాబాయి గారు ఎమ్మెల్యేగా అని గెలవలే, నేను ఒక హిందూవాదిగా కలిసిన. ఆయన హిందువుల పట్ల గోవు పట్ల ప్రేమ చూపిస్తాడు కాబట్టి మన ఒక హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉంది. కాబట్టి వారు ఇంకా మేమున్నాం, వారి ముందు ఉంటాం, వారి పక్కన ఉంటాం. ఆ ఒక ఉద్దేశంతో కలవడం జరిగింది కాబట్టి ఇంకా వేరే ఎలాంటిది కూడా ఏ పార్టీతో నాకు సంబంధాలు లేవు. బీజేపీ మనిషిని కలవలేదు, టీఆర్ఎస్ తోటి సంబంధాలు లేవు, కాంగ్రెస్ తోటి సంబంధాలు. ఏ పార్టీలో ఎవరైనా హిందువు గురించి కొట్లాడితే, హిందువు గురించి పోరాడితే వాళ్ళకి నేను నా అంతు సహాయం పక్కా చేస్తానని చెప్పి మీ అందరికి మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఏంటి, పోలీసు వాళ్ళకి ఏంటంటే నేను ఏదో ర్యాలీగా వస్తున్నా అని చెప్పి సిటీ అంతా అనుమానం ఉన్నది ర్యాలీగా. నేను పార్టీ తరఫున నేను రావట్లేదు, ఒక ఇండివిజువల్గా వచ్చి ఆ పెద్ద మనిషిని కలుస్తున్నాను నేను. కాబట్టి ర్యాలీ అలాంటిది ఏం లేదు. నా